రిజర్వాయర్ సమీపంలో చిరుతపులి హల్చల్ చేసింది. వెలిగోడు వివిఆర్ పంప్ హౌస్ సమీపంలో ఒక చిరుతపులి ఆహారం కోసం వెతుకుతూ జనావాసాలకు దగ్గరగా వచ్చింది. అక్కడ ఉన్న ఒక నెమ్మలిని వేటాడేందుకు చిరుత ప్రయత్నించగా ఆ భీకర దృశ్యాన్ని ఒక మత్స్యకారుడు తన సెల్ ఫోన్లో బంధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంప్ హౌస్ దగ్గరే చిరుత కనిపించడంతో వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుత సంచారంపై నిఘా పెట్టారు. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద చిరుత కనిపించడంతో స్థానికులు మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము మత్స్యకారులు పడవ సహాయంతో అక్కడికి వెళ్లి చేపలు వేటాడుతూ ఉంటారు. ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద చిరుత కనిపించడంతో భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆ క్రమంలోనే వీరు వెళ్లిన క్రమంలో ఒక చిరుత నెమలిని వేటాడే దృశ్యాలను మత్స్యకారులు సెల్ ఫోన్ లో బంధించడం కూడా జరిగింది. అది చూస్తుంటే ఆకలితో ఉన్నట్లు కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే నెమలి పైన చిన్నగా వచ్చి దాన్ని వేటాడేందుకు కూడా ప్రయత్నం చేసింది. నెమలి ఒక్కసారిగా పైకి ఎగరడంతో ఆ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అక్కడ అదే ప్రాంతంలో కూడా గతంలో కూడా ఒక ఎలుగుబంటి మత్స్యకారుల పైన దాడి చేయడం కూడా జరిగింది. మత్స్యకారులు 20 మంది ఉండడంతో ఆ ఎలుగుబంటి దాడి నుంచి బయటపడడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫారెస్ట్ అధికారులు అటువైపుగా ఈ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము, అది నీరు ఉండే ప్రాంతం కాబట్టి అడవి నుంచి జంతువులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఆ జంతువులకు జనావాసాలకు మధ్య ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే వన్య ప్రాణులు ఉన్నాయో అవి జనావాసాలకు రాకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిరి, రైట్, థ్యాంక్ యూ మధు.